రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి జన్మదిన వేడుకలు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ గిరిబాబు ఆధ్వర్యంలో శ్రీమతి లక్ష్మీ పద్మావతి జన్మదిన వేడుకల్లో సిద్ధారాఘవరావు అభిమానులు, శ్రేయోభిలాషులు, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య మహిళా విభాగం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి సేవాదళ నాయకులు, గ్రానైట్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గిరిబాబు ఏర్పాటు చేసిన భారీ కేకును సిద్ధారాఘవరావు దంపతులు కట్ చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది వారిని గజమాలతో సత్కరించారు. శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి జన్మదినం సందర్భంగా సిద్ధా అభిమానులు చీమకుర్తి హరిహర క్షేత్రంలో భారీగా సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో బండ్లమూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు నోట్బుక్స్, అలాగే మహిళలకు పసుపు కుంకుమలు సిద్ధారాఘవరావు దంపతులు అందజేశారు. లక్ష్మీ పద్మావతి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల పట్ల సిద్ధారాఘవరావు దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం తమకు సంతృప్తి కలిగించిందంటూ సిద్ధారాఘవరావు శ్రీమతి లక్ష్మీ పద్మావతి దంపతులు తెలిపారు. శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి పుట్టినరోజును పురస్కరించుకుని ఆలయ అర్చకులు, శ్రీశైలం దేవస్థానం వేద పండితులు, శ్రీ హరిహర క్షేత్రం అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ, హరికుమారాచార్యులు, హరికృష్ణ శర్మ, కృష్ణ శర్మ సిద్ధారాఘవరావు దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ వేడుకల్లో సిద్ధారాఘవరావు గారి కుటుంబ సభ్యులు కాట్రగడ్డ రమణయ్య, రావిపూడి లక్ష్మీనారాయణ దంపతులు, గుమ్మడి సాయిబాబా, ఆర్యవైశ్య సంఘం నాయకులు, దర్శి, చీమకుర్తి పట్టణానికి చెందిన ప్రముఖులు, శ్రేయోభిలాషులు, ఆర్యవైశ్య సంఘ జిల్లా నాయకులు, చీమకుర్తి, దర్శి, ఒంగోలుకు చెందిన ఆర్యవైశ్య మహిళా విభాగం, ఆర్యవైశ్య యువజన నాయకులు, వాసవి సేవాదళ నాయకులు, చీమకుర్తికి చెందిన మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని సిద్ధా లక్ష్మీ పద్మావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.